గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని అన్ని వేళలా ప్రయాణం చేయాలని మీరు భావిస్తున్నారా? అయితే అది ప్రాణాంతకం అంటున్నారు కొంతమంది నిపుణులు. దానికి ఉదాహరణగానే రీసెంట్గా గూగుల్ మ్యాప్ని నమ్ముకొని అసంపూర్ణంగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసి నదిలో పడిపోయినటువంటి సంఘటనని మనం చూసినటువంటి నేపథ్యంలో ఆ ఘటనలో అసలు ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడతాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని ప్రయాణం చేయడం అన్ని వేళలా సురక్షితం కాదు అంటూ కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగానే రీసెంట్గా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ మీద గూగుల్ మ్యాప్ని నమ్ముకొని ఓ వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ నదిలో పడిపోయినటువంటి ఘటన మనం చూసాం. ఏం జరిగింది అసలు ఆ ఘటనలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో గూగుల్ తప్పు ఎంత లేదో అంత కూడా ఉంది. ఫస్ట్ తప్పు లేదనే మాట్లాడుకుందాం, తప్పు ఉంది కూడా, అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు రోడ్డు వెళ్తుంది, బాగానే ఉంది ఇక్కడ వరకు, ఓకే నైస్. పోతుంది మనం కూడా మ్యాప్లు పెట్టుకొని వెళ్తాం. వర్షాల కారణంగానో లేకపోతే ఇంకేదన్నా కారణాలుగానో అక్కడ ఏదో జరుగుద్ది సమ్ అరౌండ్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు గుద్ద పడిపోయింది, దాన్ని పూడ్చాలి. లేదా ఇంకుంటాయి బోల్డ్ అన్ని ఆప్షన్. ఫ్లైఓవర్లు కూలిపోతాయి, అప్పుడప్పుడు వంతెనలు కొట్టుకుపోతాయి. ఇవి తరచుగా కొంచెం ఎక్కడెక్కడో రేర్గా జరుగుతూ ఉంటాయి. అయితే పాపం ఆ మ్యాప్ కరెక్టే, దీని ప్రకారం గూగుల్ తప్పు లేదు. కానీ గూగుల్ తప్పు ఉంది. ఏంటంటే అక్కడ ఏదో జరిగినప్పుడు దాన్ని సరి చేసేంతవరకు ఆ రోడ్ని హోల్డ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే అది తప్ప దారి లేదు, అర్థమైంది, బాగానే ఉంది. కానీ ఇటు నుంచి అటు వెళ్ళకుండా ఆపగలగాలి, నియంత్రించేయాలి. దాన్ని అంతా నువ్వు డార్క్ మోడ్లో పెట్టేసేయాలి. అంత నైపుణ్యం ఉంటేనే నువ్వు మ్యాప్స్ పెట్టుకోవాలి. సీరియస్లీ, నువ్వు జూమ్ చేస్తుంటే ఒకప్పుడు జూమ్ చేస్తే ఇంతే కనబడేది, ఇప్పుడు ఎంత క్లారిటీ వచ్చింది, దగ్గరకు వచ్చి మనుషులు కూడా కనబడుతున్నారు. అవునా? అంటే డెవలప్ అవుతుంది కదా రోజు రోజుకి. అంత డెవలప్ అయినప్పుడు కాలనీస్ కూడా జూమ్ చేసినప్పుడు ఒకసారి రోడ్డు తవ్వుతారు, ఆ రోజు ముయ్యాల్సి వస్తుంది. ఇటు నుంచి వెళ్ళమని కూడా చెప్పగలిగే పరిణితి ఉంటేనే యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దట్ బిజినెస్. ఎందుకంటే నిన్ను నమ్ముకొనే అందరూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి ఒక కారు వెళ్ళింది, ఎక్కడికి? ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో. రాయ్బరేలీ అంటే మన సోనియా గాంధీ నియోజకవర్గం. ఆవిడ అక్కడ నుంచే పోటీ చేసింది, రాయ్బరేలీ. అక్కడ రామ్ గంగా నది పైనుంచి వంతెన, మొన్న భారీ వరదలకి ఆ వంతెన కొట్టుకుపోయింది. సరే, అప్పుడు కూడా అది ఒక దుర్ఘటనే. దానిపై కట్టాలంటే పాపం వీళ్ళకి కొంచెం టైం పట్టింది, ఓకేనా? ఇప్పుడు ఒక కారు వచ్చి పడిపోయింది, సరే, గూగుల్ చూసుకుంటూ. ఒక పెళ్ళి బృందం బయలుదేరితే, కారు కాబట్టి సరిపోయింది, వీళ్ళు వెళ్ళేది పెళ్ళికి. ఒక బృందం బయలుదేరితే, ఒక బస్సో గిస్సో బయలుదేరితే ఏంటి పరిస్థితి? ఎన్ని ప్రాణాలు పోతుంటాయి? ఆపలేం కదా మనం దాన్ని. ఇక్కడ 3 మరణించారు అంటే షాక్, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అదే మూడ్లో వెళ్తున్నారు సడన్గా ఢామ్ అని పడిపోయింది. అప్పుడే వంతెన కూలిందో తెలియదు, ఇంకేమైందో తెలియదు. వాళ్ళ ముగ్గురికి అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే అప్పటికే స్పాట్ డెడ్. ఇప్పుడు మనకి తెలుసు, ఆ పిక్చరైజేషన్ చూస్తుంటే అక్కడి వరకే ఉంది ఫ్లైఓవర్, లేదు ఇంకా, అంతే. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఒకప్పుడు కూడా మనకి ఈ మెహదీపట్నం ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారు తెలుసా? జోస్ సినిమా షూటింగ్ అప్పుడు కట్టారు. జోస్ సినిమాలో బస్సు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడే సీన్ ఉంటుంది, అది అక్కడే మన మెహదీపట్నం దగ్గరే తీసింది ఆ షూట్. అప్పుడు ఆ ఫ్లైఓవర్ ఇంకా అవ్వాల, దాన్ని షూట్స్కి వాడుకునేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఓకే. సో సంథింగ్ ఇట్లా నిర్మాణంలో ఉండేటివి కూడా టైంకి అవుతావో అవయో తెలియకుండా కూడా వీళ్ళు మ్యాప్లో రూట్స్ పెట్టకూడదు, వెళ్ళిపోతారు కదా అటు. నెక్స్ట్ ఇంకోటి, వీళ్ళు ఎంత అప్డేట్గా ఉండాలో చెప్పనా? గణేష్ మండపాలు అప్పుడు కూడా దారిలో చూపించాలి, అక్కడ దాకా వచ్చి ఆగిపోతాడు వాడు. పెడతారని తెలియదు కదా గూగుల్కి, కనుక్కోవాలి, లేకపోతే ఆ బిజినెస్ మానేయాలి. ఎందుకంటే నువ్వు పెట్టేది ఫుల్ అథెంటిసిటీ బిజినెస్. ఊబర్కి మ్యాప్స్ ఉన్నాయి, సొంత మ్యాప్స్ ఉన్నాయి. ర్యాపిడో కూడా సొంత మ్యాప్స్ ఉన్నాయి వాళ్ళ. అండ్ ఇవి లేనోళ్ళు ఊబర్ ర్యాపిడోలు ఏంటి, ఆ డ్రైవర్లు చూసుకుంటారు, తరచూ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఊబర్ని ఎవడు నమ్ముతాడు? ఎప్పుడు వెళ్ళచోటానికి వెళ్ళేవాడు, కొత్తగా పోయేటోడు నమ్ముతాడు. వెళ్ళేవాడు అలాగే సీదా చూపిస్తుంది, దారిలో అనుకోకుండా ఫ్లైఓవర్ వస్తుంది, ఇది ఎక్కాలో తెలియదు, అటు పోవాలో తెలియదు.
చెప్పాలి ఇది వెంటనే, ఫ్లైఓవర్ హెడ్ గో, లేకపోతే తీసుకోకను, అవన్నీ చెప్పగలిగితే వీళ్ళకి అర్థమవుతుంది. అన్ని లాంగ్వేజెస్లోనూ జీపీఎస్ అవైలబిలిటీలో ఉంది ఇవాళ రేపు. ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా చాలా మెరుగుపరుగా, అంటే మంచి ఉన్నాయి. ఫోన్లు కూడా మంచివి వచ్చాయి ఇవాళ రేపు. ఇప్పుడు 5,000 10,000 ఫోన్లో కూడా చాలా సూపర్ స్పీడ్తోనే పనిచేస్తున్నాయి. ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా వీళ్ళు అప్డేట్ అవ్వకపోతే ఎలా? ఫోన్స్ అప్డేట్ అయినప్పుడు, సిగ్నల్ వ్యవస్థ అప్డేట్ అయినప్పుడు. సో అనుకోకుండా జాతీయ రహదారి పనులు అవుతున్నాయి, ఇలా వెళ్ళాలి, అది చూపించాలి. నువ్వు జాతీయ రహదారినే చూపించాను కదా, అక్కడ దాకా ఉంటుంది, వాడు కట్టేస్తాడు, అటు పడిపోతాడు, ఇంకేం ఉండదు అక్కడ. సో ఇది గూగుల్ మ్యాప్స్ కూడా అప్డేట్ అవ్వాలంటారా ఇప్పటికంటే? ఇది ఒక సిచ్యువేషన్ కాదు. ఇంతకు ముందు నదుల్లోకి దూసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, సముద్రంలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలోనే కాదు, చాలా వేరే దేశాల్లో కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిన ఉన్నాయి. ఇంకెక్కడికో పోయి కొండ చివరికి వచ్చి ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఎందుకు చూపిస్తుంది ఇది అంటే అల్గోరిథం సెట్ అవ్వాలి. అండ్ ఇంకోటి కొన్నిసార్లు వీళ్ళ యాప్ కూడా అప్డేట్ అవ్వకపోయినా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇప్పుడు వీళ్ళ తప్పు కూడా కొంచెం ఉంటుంది. యాప్ మనం ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే దాన్ని అలాగే ఉంచేస్తాం. అప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవాలి, వాడు అప్డేట్ ఇస్తాడు కదా, అప్డేట్ చేసుకోవాలి. మనం బయలుదేరి ఇచ్చే కొద్దీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే దాంట్లో వచ్చిన కొత్త ఫ్యూచర్స్ అన్నీ కూడా మన దాంట్లో యాడ్ అవుతాయి. ఆ పాతదే వాడినప్పుడు, అప్డేట్ వర్షన్ లేనప్పుడు దాని స్ట్రక్ అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఏవేవో చూపిస్తూ ఉంటుంది. నువ్వేదో అదే పనిగా దాన్ని నమ్ముకొని వెళ్తుంటా ఉంటావు. ఇట్లాంటి గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఒక్కొక్కసారి ప్రయాణం చేయడం అయితే నిజంగా అంత సురక్షితం అయితే కాదు. ఎందుకంటే కేరళలో మేము కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, బోల్డ్ అన్ని ఎక్స్పీరియన్స్. మీకేం జరిగింది కేరళలో? కేరళలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మేము కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అటవీలో ఇరుక్కుపోయాం. అది ఏ ఇయర్? 2017. ఇప్పుడు 24. ఇన్నేళ్ళైనా గూగుల్ అప్డేట్ కాకపోతే ఇప్పుడు ఎవరిది? గూగుల్దే కదా తప్పు. సరే, అప్పుడంటే వచ్చిన కొత్తలో గూగుల్ మ్యాప్స్ కొంచెం అప్పుడప్పుడే కొంచెం నేర్చుకునే క్రమంలో అనుకుందాం. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ, మీరు వెళ్ళింది 3G, ఇప్పుడు 4G 5G కూడా వచ్చింది. మరి ఇంకా అప్డేట్ కాకపోతే గూగుల్దే కదా తప్పు. అండ్ ఇక్కడ మన వెర్షన్తో పాటుగా ప్రయాణం చేస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఉంటే ఇప్పుడు వీళ్ళ వెర్షన్లో ఏం చెప్పాలి అంటే యాప్స్ని ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఇక అదే ప్రపంచం అని పోవద్దు. అప్పుడప్పుడు అప్డేట్ చేస్తారు. వాట్సాప్ అయినా అంతే, అప్డేట్ చేయాలి. వీళ్ళు అప్డేట్లు చేసుకోరు. అది ఏదైనా అయితే మళ్ళీ వెళ్ళి ఏదో అయిపోతుందని చెప్పేసి కంగారు పడతారు అనవసరంగా. అవే ప్రతి యాప్ అంతే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.